నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి జగన్ గారు అయితే గుంటూరులో రోడ్ షో నిర్వహిస్తున్నారు కానీ అక్కడ మాత్రం జనాలు లేక రోడ్లన్నీ విలవిలబోయాయి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు విలవిలబోతున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు రోడ్ షోలో ఉన్నారు కానీ అక్కడ మాత్రం జనాలు లేక రోడ్ అంతా ఖాళీ ఉంది పోలీస్ బందోబస్తు మాత్రమే కనిపిస్తుంది మనకి ఎక్కడ కానీ కొంత చూస్తున్నట్టయితే కొన్ని వాటిలో చూస్తుంటే అక్కడ జనాలు ఏం కనిపించట్లేదు కానీ వీళ్ళు చూపెట్టుకున్న దాంట్లో మాత్రం ఫుల్గా జనాలు కనిపిస్తున్నారు నార్మల్గా అయితే వెలువెళ్ళబోతుంది కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చాలా జనసంద్రోహం వచ్చినట్టు చూపెడుతున్నారు సో ఇందులో అసలు ఏది నమ్మాలంటారు అది సిద్ధం సభలో నేను అలాగే చూశాను చూస్తే పర్టికులర్గా ఆ ఛానల్స్లో నలువైపులా జనాలు ఉన్నట్టుగా కూడా చూశాను అయితే తర్వాత ఒక విశ్లేషకులు ఇలాగే నెక్స్ట్ రోజు దానికి మార్ఫింగ్ చేసి గ్రాఫిక్స్గా చేసి చూపించారన్నట్టుగా చూపించే వరకు నేను షాక్ అయ్యాను నిజమేనా లేదా జనరల్గా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వచ్చినా అలా చేసి చూపించారా అన్నది డౌట్గా వచ్చి 2-3 సభలు అబ్జర్వ్ చేస్తే వేరే ఛానళ్ళు కూడా వాళ్ళ సొంత ఛానల్లో కాకుండా వేరే ఛానల్లో చూసినప్పుడు కూడా కెమెరా ఓ మోస్తరు ఇలాగే చూపిస్తున్నారు కొంచెం ఇలాగ పైకి ఎత్తే కానీ అక్కడ అంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను కవర్ చేయకుండా ఇలాగే చూపిస్తున్నారంట గ్యాప్ అంటే మనుషులు లేరు అని చెప్పకుండా ఉండడం కోసం ఓహో ఇప్పుడు జనాలు కూడా తెలివి మీరిపోయారండి అందరి సభకి వస్తున్నారు ఎవరిని గెలిపించుకుంటారని తెలియదు అనిపిస్తుంది మరోవైపు డబ్బులు ఇస్తే కానీ రావట్లేదు ఇంకొక వైపు మా తమ్ముడు ఫ్రెండ్ ఒక అమ్మాయి అక్కడ మొన్న రీసెంట్గా ఒక దగ్గర సభ జరిగినప్పుడు వెళ్ళింది అక్కడ ఏంటి ఖాళీ బస్సులు ఆపి పెడుతున్నారంట ఆ బస్సులు ఎప్పి అమ్మ ఎక్కడ మనిషికి 200 ఇస్తాం ఎక్కడ ఎవరు వచ్చినా పర్లేదని చెప్తున్నారంట అంటే ఇలాగ రకరకాలుగా మనుషుల్ని గ్యాదర్ చేసి ఆర్టీసీ బస్సులు గ్యాదర్ చేసి అక్కడికి ఎక్కించడం చూపించడం అయితే ఒక విశ్లేషకుడు చూపించిన దాంట్లో ఎక్కడైనా జనాలు ఇబ్బంది పడకుండా ఉండకుండా పైన పెద్ద పెద్ద హైట్లో టెంట్లు వేయడమో షామియాన్లు వేయడమో చేస్తారు ఇక్కడ జనాలు కింద నిలబడే దగ్గర మొత్తం గ్రీన్ మ్యాట్ లాగా అంటించి పెడుతున్నారు గ్రీన్ మ్యాట్ అంటే ఓహో ఏంటిది అంటే ఇది ఒక రకమైన గ్రాఫిక్స్ అన్నట్టు కూడా ఆ విశ్లేషకుడు యూట్యూబ్ పెట్టిన ఛానల్లో నేను చూశాను అంటే ఇప్పుడు మనకి రీసెంట్గా బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సినిమా ఉంది బాహుబలి ఒకేసారి ఎంతమంది లక్షల్లో సైన్యం వచ్చి యుద్ధం చేసుకుంటున్నట్టు చూపించినప్పుడు ఏమవుతుందంటే ముందు వరుసలో ఒక 50 మంది 100 మంది ఉంటారు అంతే వీళ్ళనే కాపీ పేస్ట్ కింద వెనక్కి కూడా అదే మనుషులు మళ్ళీ గుర్రాలతో వచ్చినట్టుగా చూపించి క్రౌడీగా ఉన్నట్టుగా చూపిస్తారనమాట సో ఇక్కడ కూడా అదే టెక్నాలజీ వాడుతున్నారు అంత జనాలు లేక అందుకే కింద ముందే గ్రీన్ మ్యాట్ వేసి ఆ విధంగా చూపిస్తున్నారు అనేది ఒక అభియోగం కూడా కొంత వాస్తవం ఉండొచ్చు కొన్ని సందర్భాలు ఎవరికైనా జనాలు వస్తారు కొన్ని సందర్భాల్లో జనాలు రారు అది పక్కన పెట్టండి అయితే ఈయన బస్సు యాత్ర ప్రారంభించిన రోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఆయన బస్సుకి అడ్డగా నిలబడి మీరు ఖచ్చితంగా బస్సు దిగి రండి మాకు చెప్పండి మాకు పథకాలు కొందరికే అందే మాకేం రాలేదు మా పరిస్థితి ఏంటని కొంతమంది అడగడానికి కూడా వెళ్ళారు అడిగినప్పుడు లోపల నుంచి వచ్చి కొంతమంది అనుచరులు వచ్చి మాట్లాడారు తప్ప ఫ్రంట్ సీట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అభివాదము చేయలేదు నమస్కారం పెట్టలేదు ఏమీ అనలేదు విసిగిపోయి ఎలా కూర్చున్నారని ఏమనలేరు చుట్టూ మీడియా ఉంటుంది మీడియా ఉంటే ఏమాత్రం చిరాకు పడినా మళ్ళీ వాళ్ళు వేరే విధంగా క్యాప్చర్ చేసి వేస్తారు అందుకు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత ఇప్పుడు గుంటూరు సంగతి చూస్తే గుంటూరు ఆ సెంటర్లో రోడ్ అంతా ఖాళీగా ఉంది పోలీసులు చుట్టూ మంది మార్పులతో అంటే ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుద్దనగా జనాలు అయితే వచ్చినట్టుగా కనబట్టలేదు అంటే మరోవైపు ఎండలు వేడి తాళ్ళే కూడా రాకపోయి ఉండొచ్చు కానీ రాలేదు బట్ రాకపోయినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ మాత్రం వచ్చారు ఇంతమంది జనాలు ఉన్నట్టుగా కూడా చూపిస్తున్నారు అదొక వేరే సీన్ ఇదొక వేరే సీన్ చూపిస్తున్నారు సినిమాల్లో కూడా ఎట్లా ఉంటుందంటే హీరో ఒక దగ్గర ఒకడు కొడతాడు వాడు ఎక్కడెక్కడికో పడతాడు వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే పడిపోయి లోయలో పడిపోయి ఇక్కడ బతికి అది ఇంకో రోజు తీస్తారు ఆ సీన్ ఆ తీసింది కలిపి సింక్ చేసి పెడతారు అలాగా ఇక్కడ జనాలందరూ చూపించేది ఒక సీను ఈయన మాట్లాడిన ఒక సీన్లా పెట్టి ఎడిట్ చేసి చూపిస్తున్నారు అనేది కూడా ఒక అభియోగం ఉంది మేబీ వాస్తవం అయితే అయ్యుండొచ్చు చాలా సభలకు కూడా చాలా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడు క్యాన్వాసింగ్ సందర్భంగా ప్రజల్లోకి వస్తున్నారు సిద్ధం సభలతో ఆ సభలతో కూడా వచ్చినప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నారంటే స్క్రిప్ట్ చూసి పేపర్ చూసే మాట్లాడుతున్నారు నిజంగా ఇన్నేళ్ళు అనుభవం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఏళ్ళుగా ఆయన ఒక రాజకీయ డైరెక్టర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయన తండ్రి గారు ఉన్నప్పుడు ఎంపీ అయ్యాడు ఆయన తర్వాత ఇట్లా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీ అయ్యారు తర్వాత 2014 నుంచి ఇటు అసెంబ్లీ వైపు వచ్చారు. ఇంచుమించు 15-20 ఏళ్ళ అనుభవం, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇంకా పేపర్ చూసి మాట్లాడడం ఏంటి అనేది కూడా విమర్శకులు చాలామంది
విశ్లేషకుల అభిప్రాయం కూడా. అంటే ఇప్పుడు నిన్న లేదు మొన్న వచ్చిన శర్మిలా గారే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఎటువంటి క్వశ్చన్ వేసినా కరెక్ట్గా ధీటుగా సమాధానం చెప్పేలాగా మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడలేకపోవడం ఏంటనేది కూడా ఒక రకమైన ఆశ్చర్యం. ఇక్కడ షర్మిల గారే చెప్పారు, స్క్రిప్ట్ లేకుండా చదవలేదు, చూసుకుంటూ కూడా సరిగా చదవలేని చెప్పలేని ముఖ్యమంత్రి. మనం చాలా సందర్భాల్లో కూడా ఆయన తడబడడం అవి చూసాం కూడా, ఆ పదాలు సరిగ్గా పలకలేకపోవడము అలాంటి సందర్భాల్లో కూడా చూసాము. బట్ పొటాటోస్ ఆనియన్స్ అదేదైతే చాలా వైరల్ అయిపోయి మామూలుగా వైరల్ అవ్వలేదు. పొటాటోస్ ఆనియన్స్ తర్వాత పొటాటోస్ అంటే తెలుగులో ఆనియన్స్ అని ఏదో, ఆ తర్వాత ఇదేంటి పులివెందులకి ఇట్లాగ చేపల అమ్మకం వస్తుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అన్నారని అదొకటి. అంటే ఇప్పుడు అంతకుముందు లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఈయన పప్పుగాడు, ఈయన మాట్లాడడం రాదు ఈయన అన్నారు. మరి ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయనకే పదవి లేదు, పదవి లేనప్పుడు మాట్లాడిన అర్థం ఉంది. ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇన్ని మిస్టేక్లు ఇన్ని తప్పులు మాట్లాడితే అసలు తెలుగు పూర్తిగా రాక ఇంగ్లీషు పూర్తిగా రాక ఉంటే ఎలా ఉంటుంది? ఒక రకమైన ట్రోల్స్ అవుతాయి కదా, అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మొత్తం మీద జనాల్ని గ్యాదర్ చేస్తున్నారు. ఎక్కడైతే జనాలను ఓడిపోతారని భయంతోనే అన్ని రకాల అస్త్రాలు శస్త్రాలు వాడుతున్నారు. ఇప్పుడు కూడా ఎలా వాడుతున్నారు, వాళ్ళందరూ మూకముడిగా వస్తున్నారు, మేము సింగిల్గా వస్తున్నాం అన్నట్టుగానే చెప్పుకుంటున్నారు. ఎందుకు కానీ ఇదే సింగిల్గా కాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకుని రావాలని కూడా ప్రయత్నించారు వీళ్ళు. బట్ వీళ్ళు పాచిక పారలేదు. ఎందుకు? బీజేపీ వాళ్ళు 1-2 సార్లు స్టేట్ వాళ్ళతో సెంట్రల్ వాళ్ళతో ఇంటెలిజెన్స్తో రిపోర్ట్లన్నీ చేయించుకున్నాకే, సర్వేలు తెప్పించుకున్నాకే టీడీపీ జనసేన కూటమితో కలిసి ప్రయాణించడానికి బీజేపీ అంత తక్కువదేం కాదు కదా, అంత ఆషామాషి కాదు కదా. బీజేపీ వాళ్ళ వ్యూహాలు ఎవరైనా పసిగట్టగలరా? మరి అలాంటి వాళ్ళు ఎందుకు టీడీపీ జనసేన కూటమితోనే ఒక టైఅప్ అయ్యారు? ఇన్నేళ్ళుగా జనసేన వైసీపీని ఏమీ అనకుండా కాపు కాస్తూ వచ్చిన బీజేపీ ఒక్కసారిగా యూటర్న్ ఎందుకు తీసుకుందంటే వాళ్ళకి వచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళు కలిశారు. లేదంటే అదే బీజేపీతో వీళ్ళు కూడా ట్రై చేశారంట, వీళ్ళకి దొరకలేదు. వీళ్ళకి దొరుకుంటే వాళ్ళిద్దరు పొత్తు అయ్యింటే అప్పుడు వేరేలా ఉండేదా? ఇప్పుడు పొత్తు దొరకలేదు కాబట్టి మీ బిడ్డ ఒక్కడైపోయాడు, మీ బిడ్డను అన్యాయం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కడైపోవడం ఏంటి, అన్యాయం చేయడం ఏంటి? రాజకీయం అంటే అదే. ఎప్పుడు ఎవరితో జత కట్టాలో, ఎప్పుడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో, ఎక్కడ ఏ మైలేజ్ పొందాలనేది రాజకీయం అనేది పర్టికులర్గా ఇలాగే గేమ్ ఆడాలి, ఇలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయని లేదుగా. మీరు కూడా 5 ఏళ్ళుగా ఆడారుగా గేమ్, అంతే కదా. పోనీ అదే వివేకానంద రెడ్డి గారిని హత్య గావించిన తర్వాత ఒక్కరినైనా శిక్ష విధించలేదు కదా, సుమారుగా 6 ఏళ్ళు అయిపోతుంది. మరి ఇంకా దానికి ఏం చర్యలు తీసుకుంటారు? చేయొచ్చు కదా. పోనీ మీరు 5 ఏళ్ళుగా ఏం చేశారు? సో ఇవన్నీ వ్యతిరేక విధానాలు ఉన్నాయి, ఇవన్నీ విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత మొన్న ఒక సభలో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నారు, ప్రజలకి అడుగుతుంటే లేలేలని చూంటే కొంతవరకు వీడియోనే చూపిస్తున్నారు, మొత్తం గ్రౌండ్ అంతా చూపించట్లే. ఆ సభలో చూశాను 70 అదటి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబుని అడుగుతున్నారు. చేశాడా చంద్రబాబు? లేదని చెప్పండి, లేలేని చెప్పండి అంటే ఈయన కూడా అరుస్తుంటే అక్కడ కింద లేలేని అంటున్నారు. అది కూడా కొంతమంది జనాల వరకే చూపించారు ఆ వీడియోలో. ఆ తర్వాత ఇప్పుడు 70% పూర్తయిందని అందరూ రిపోర్ట్లు ఇచ్చారు, మిగతా 30% మీరు చేయలేకపోయారుగా. ఇప్పుడు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు డెవలపింగ్ కోసం, కంపెనీల కోసం. ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన? పోనీ వచ్చినా ఎందుకు డెవలప్ పెడతాడు? పైగా నిన్న ఒక ఆవిడ ఎవరో కామెంట్ చేసింది, ఎలన్ మస్క్ కూడా 3 పెళ్లి చేసుకున్నాడట. 3 పెళ్లి మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు అనర్హుడు కదా, అనర్హుడు. మరి 3 పెళ్లి చేసుకున్నాడు, పెట్టుబడి పెట్టడానికి అర్హుడా అనర్హుడా? మరి అది చెప్పాలి. ఆ తర్వాత ఏ రోడ్లు లేవు, ఏ ప్రాజెక్టులు లేవు, ఏ కంపెనీలు లేవు. ఏమేనంటే గన్నవరం పోర్టు ఏదో పోర్టులు 2-3 చూపిస్తున్నారు, రోడ్లు వేసాము, అది డెవలప్ చేస్తున్నాం అన్నట్టు చూపిస్తున్నారు. చూద్దాం. ఇంకా ప్రజల్ని ఆకట్టుకునేలాగా మాట్లాడలేక అట్లా మార్ఫింగ్ చేసి ప్రజల్ని చూపిస్తారు. ఇప్పుడు కూడా మనకి గుంటూరులో ఆ సెంటర్లో జనం లేక జగన్ వెలవెలబోయింది సభ అన్నట్టుగా అంటున్నారు. సో దీన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానల్లో ఎంతమంది జనాలు వచ్చారని చూపిస్తారో మనం తర్వాత చూస్తే అప్పుడు ఇది నిజంగా మార్ఫింగా, లేదా వాళ్ళు వేరేగా చూపిస్తున్నారు, వీళ్ళు వేరేగా చూపిస్తే మాత్రం మార్ఫింగే. రెండు ఒకే సీన్లో జగన్మోహన్ రెడ్డి గారు వెనక నుంచి ఆయన మాట్లాడుతున్నట్టుగా కనుచూపు మేరలో ప్రజలు కనబడినట్టు చూపిస్తే నిజంగా వచ్చినట్టు, లేదా జనాలు వీడియో వేరేగా ఈయన వీడియో వేరేగా చూపించారంటే అవి ఎక్కడో సింక్ చేసినట్టే అర్థం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.